22A అంటే ఎందుకు అసలు అంతకనం భయపడుతున్నారు? డెఫినిట్‌గా ఉంది. అయితే 22A అనేది ఏందంటే యాక్చువల్‌గా ఈ 22 అనేది ఎప్పుడొచ్చిందంటే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి చట్టం ఇది. 22 దానికి అడిషనల్‌గా స్టేట్ గవర్నమెంట్ ఏ యాడ్ చేసింది. 22A యాప్లిక్ యాడ్ చేయడం వల్ల ఈ 22A అనేది ఏందంటే ప్రొహిబిటెడ్ చట్టం అన్నమాట. హుహు. అయితే ఇప్పుడు ఈ స్టేట్‌లో జరుగుతున్నటువంటి విచిత్రమైన సంఘటన ఏందంటే మాక్సిమం ఆల్‌మోస్ట్ ఒక 1,00,000 ప్లస్ ల్యాండ్స్‌లో 22A ఇష్యూ రావడం జరిగింది. ఓకే. సో, 22A ఉండడం వల్ల ఏందంటే ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో ఉంటుంది. అయితే ఇది జరగడానికి రీజన్ ఏం జరిగిందంటే ఇక్కడ గవర్నమెంట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసే క్రమంలో కొంతమంది అధికారుల తప్పిదం వల్ల జరిగినటువంటి పొరపాటు ఇది. హుహు. అయితే ఈ 22Aలో ఉండడం వల్ల ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈరోజు అమ్ముకుందామన్నా, ఈరోజు కొనుక్కుందామన్నా గాని ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగవు. హ్మ్. ఎందుకంటే ఇవంతా కూడా 22A పరిధిలో ఉంది అంటే ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో ఉన్నట్టు. ఓకే. ఈ ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో ఉందంటే సంబంధిత అధికారి దగ్గరికి మనం వెళ్లి అప్పీల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది. అది ఏ అధికారి అప్పీల్ చేసి తీస్తాడు, ఇది 22Aలోకెళ్ళి బయటకి వస్తది అనే క్లారిటీ మాత్రం గవర్నమెంట్ దగ్గర నుంచి లేదు. ఇప్పటి వరకు లేదు.